చంద్రబాబు సర్ప్రైజ్లతో పవన్ ఉక్కిరిబిక్కిరి. కుదురుతుందా లేదా? వర్కౌట్ అయినా ఎంతకాలం? చంద్రబాబుని పవన్ ఎంతవరకు భరిస్తాడు? బాబుకు బాగా అలవాటైన యూజ్ అండ్ త్రో తీరును పవన్ తాజా బాధితుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విమర్శలు బాబుని ఉద్దేశించి విమర్శల విషయాన్ని వెదజల్లుతున్నారు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు. అయితే వీటికి నోటితో కాకుండా చేతులతో సమాధానం ఇస్తున్న టీడీపీ అధినేత తీరు చివరికి జనసేన పవన్ కళ్యాణ్ ను సైతం ఆశ్చర్యంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నమాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మీద పూర్తి స్థాయి నమ్మకం పవన్ కళ్యాణ్ కు ఉన్నప్పటికీ ఆయన వ్యవహరిస్తున్న తీరు తాను ఎంత మాత్రం ఊహించలేదన్నమాట తన సన్నిహితులతో పవన్ అన్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు మొదలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు పవన్ల మధ్య కించిత్ భేదాభిప్రాయాలకు చోటు లేకుండా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సీట్లు కేటాయింపులోనూ తన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక ధోరణి మిస్ కాకుండా తన బలాన్ని తగ్గట్లుగా సీట్లు అడగడం బాబుని ఎక్కడో టచ్ చేసిందంటున్నారు. అంతేకాదు బీజేపీతో పొత్తు కుదిర్చే మిషన్లో సీట్లు కేటాయింపు ఇష్యూ వస్తే కూటమి కోసం తనకు కేటాయించిన సీట్లను సైతం త్యాగం చేయటం, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా పవన్ వ్యవహరించిన తీరు అప్పట్లో చంద్రబాబుని సర్ప్రైజ్ చేసినట్లుగా చెబుతున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తన తీరుతో బాబుని పే బ్యాక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసినప్పటికీ తన రాజకీయ చరిత్రలో తానెప్పుడు చూడని ఎన్నికల విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు ఇదంతా తన ఒక్కడి క్రెడిట్ కాదన్న విషయాన్ని నిద్రలో కూడా మర్చిపోకుండా ఉంటున్నారు. అన్నిటికీ మించి తనను జైల్లో ఉంచిన వేళ అందరూ దూరంగా ఉండి దగ్గరకు రావడానికి భయపడుతున్న వేళ పవన్ ముందుకు వచ్చిన వైనం, ఆ సందర్భంగా ప్రదర్శించిన తెగువ చంద్రబాబుని పూర్తిగా మార్చేసినట్లుగా, ఈ మార్పు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే గతంలో మరే మిత్రుడు విషయంలోని ప్రదర్శించని ప్రేమాభిప్రాయాన్ని పవన్ మీద కురిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మంత్రివర్గంలో ఇష్టం వచ్చిన శాఖల్ని, మంత్రి పదవుల్ని తీసుకోవాలన్న చంద్రబాబు రిక్వెస్ట్ ను సన్నిహితులు రిజెక్ట్ చేస్తూ మీ ఇష్టమన్న మాటలతో పాటు తనకు కావాల్సిన శాఖల విషయంలో పవన్ వ్యవహరించిన తీరు చంద్రబాబుని ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా చెబుతున్నారు. పవన్ లోని కొత్త తరం నాయకుడిని చూసిన చంద్రబాబు ఫిదా అయ్యారని చెబుతున్నారు. మిత్రధర్మాన్ని మిస్ కాకుండా ప్రతి అంశంలోని జనసేనకు వాటా ఇవ్వాలంటున్నారు చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సవాలొచ్చే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇలాంటి వేళలో మిత్రుడిగా షేరింగ్ ఇవ్వాలన్న పదవుల విషయంలో సొంత పార్టీ ఎంత పోటీ ఉన్నా 50-50 దమాషాలో నామినేటెడ్ పోస్టులు కేటాయింపుకు చంద్రబాబు డిసైడ్ కావటమే కాదు, అదే తీరును ప్రదర్శిస్తూ జనసేనకు స్వీట్ షాక్లు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. పాలనపరమైన అంశాల్లో పవన్ కు పెద్దగా అవగాహన లేనప్పటికీ కీలకమైన నామినేటెడ్ పోస్టులను వాటి ప్రాధాన్యత గురించి వివరిస్తూ నీ పార్టీ తరపున వారికి కేటాయించుతున్నామని రిక్వెస్ట్లు బాబు నుంచి వరుసపెట్టి వస్తున్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా కూటమి పాలనలో ప్రతినిధి కాకుండా చాలా వరకు అడిగితే కానీ ఇవ్వనట్లుగా వ్యవహరించిన శైలి ఉంటుంది. అది కూడా బలానికి తగినట్లుగా దమాషా ఉంటుంది. అందుకు భిన్నంగా బాబు తీరు ఉంటుందని చెబుతున్నారు. నామినేటెడ్ పదవులు, కీలక ఎంపికలు విషయంలో 50-50గా చంద్రబాబు డిసైడ్ చేయటమే కాదు, మీ తరపున ఎంపీలకు చెబుతున్నట్లుగా పవన్ కు సూచనలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి తీరును చంద్రబాబు నుంచి పవన్ ని ఏమాత్రం ఊహించలేదు. చంద్రబాబు తీరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న జనసేనకు కారణం రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య బంధం అంతకు బలపడుతుందన్న మాట వినిపిస్తుంది. ఇందుకు తగినట్లుగానే రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు మధ్య కాకుండా అనుబంధం అంతకు పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.